అంటారు. అలాగేంటంటే మనిషి మరణించిన తర్వాత గరుడ పురాణం ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా చదవాలి అనేసి అంటారు. అసలు మనకి అంటే మనం చూసుకున్నట్లయితే 18 మహాపురాణాలలోని ఒకటి గరుడ పురాణం. మరి ఎందుకు మనిషి మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు గరుడ పురాణం చదవాలి అంటారు? అసలు గరుడ పురాణం అనేది ఎలా మొదలైందంటారు? గరుడ పురాణాన్ని రాసిన వాళ్ళు ఎవరు? అవును, మహానీయులు మహాముక్కంటి ఒక మనిషిని మొదలు పెట్టాడు, ఆయన్ని అఘోరా రాసిందే గరుడ పురాణం. అయితే గరుడ పురాణానికంటే ముందు అఘోరా పురాణం ఉంది మన దగ్గర. ఈ అఘోరా పురాణం గురించి ఎవరు మాట్లాడలేరు. ఒకప్పుడు 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో ఎక్కువ శాతంగా మన దగ్గర దోపిడీలు జరిగేవి. భారతదేశంలో విగ్రహాలు ఎత్తుకుపోవడము, లేకపోతే మన దగ్గర ఉన్న సంపద ఎత్తుకుపోవడము, పంట పొలాల నుంచి తెచ్చుకున్న విలువైన ధాన్యాలు ఎత్తుకుపోయిన వాళ్ళు, నీచమైన వాళ్ళు ఉన్నారు. వీటి అన్నిటికంటే మించి నా భారత స్త్రీ యొక్క చిరునవ్వు, నా భారత స్త్రీ యొక్క ప్రేమని ఈ యొక్క శరీరం దాటి వచ్చి మానభంగం చేయడానికి కూడా మనుషులు వచ్చారు. ఒకప్పుడు ఆడవాళ్ళని ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాడివన్నిటితో పాటు ఈ ఆడవాళ్ళని తీసుకెళ్ళి వారం రోజులు 10 రోజులు పైశాచికత్వమైన ఆనందం ఎప్పుడైతే కలియుగంలో జరుగుతుందో, ఒకప్పుడు అలా జరుగుతున్న ఆ తరుణాన్ని మన వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఎవరైనా రాజ్యాన్ని గెలిచిరంటమ్మా అవతల వ్యక్తి యొక్క రాజ్యబలం ఎక్కువ ఉందనే అర్థం. వాళ్ళ బలహీనతను కొంతమంది లొంగిపోతారు, రాజ్యం తీసేసుకోండి అని, కొంతమంది వాళ్ళతో పాటు విలీనాలు చేస్తూ ఉంటారు కదా. అలా పుట్టినవాడే దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఒక రోజు ఓ కారణం చేత పరమశివుడి అంశం చేత పుట్టి భూమండలం మీద అలా తిరుగుతూ వస్తున్నప్పుడు ఒకసారి దండయాత్ర జరిగితే బాధపడ్డాడు. అయ్యో అదేంటి, ఆస్తులు అంతస్తులు తీసుకుపోయింది కాక మా భూమండలం, మా భారతదేశం ఎంతో నిక్షిప్తమైన కొలువైన ఈ యొక్క శాస్త్ర గ్రంథాన్ని ఆడపిల్లలను తీసుకెళ్లి అవహేళన చేస్తున్నారా? అందులో 10 రోజులు వారం రోజులు కుటుంబాలకు దూరంగా పెట్టి వాళ్ళు శారీరకమైన సుఖభోగాలను అనుభవించి నా భారతదేశానికి మచ్చ తెస్తున్నారా అన్న ఆ బాధ ఒక ప్రకటనని ఇచ్చేలా చేసింది. ఆయన అత్యంత విలువైన పురాణ గాథ ఏమని చెప్పాడంటే అమ్మా, భారతదేశం మొత్తం ప్రకటన ఇచ్చాడు. ప్రాణం మీద భయం లేని వాళ్ళు, దేశ రక్షణ కోసం ముందుకొచ్చే వాళ్ళు, ధర్మమే వాళ్ళకి కావలసిన అత్యంత విలువైన భోజనం అని, ఎంతటి భయానకమైన పరిస్థితి ఏర్పడినా అవతలి వ్యక్తి యొక్క మరణం చూస్తామని అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి అని ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. తర్వాత సుమారు 1500 మంది వచ్చిన తరుణం మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. అలా వచ్చి అందరు నించుంటే చూశారు. ఒక్కొక్కళ్ళు 8-7 అడుగుల హైట్లు. ఒకప్పటి విషయాలు, మనం ఇప్పటి కాదు కదా. అలా చూసి ఫిల్టరింగ్ చేశారు. ఒక 700 మందిని ఫిల్టర్ చేశారు. మిగతా వాళ్ళకి వేరే శిక్షలు ఇచ్చి వీళ్ళకి అఘోరా శిక్షలు ఇచ్చేసి మొదట వాళ్ళకి అందరికి రాగానే కేశన కండలను అన్నీ తీసేసి మొదట ఒక ఆహార నియమాలు, రెండవది ఊపిరిపై పట్టు, మూడవది ఆడవాళ్ళంటే గౌరవం, దైవ ఆధీనం, ధ్యానం అంటే శ్వాస మీద కొన్ని పరీక్షలు ఇచ్చారు. నీళ్ళల్లో ఏ విధంగా ఊపిరి బిగించి ఉండవలేను అని ఇలా ఇస్తూ కత్తి సామును కర్ర సామును నేర్పిస్తూ ఒక 10 మంది ఒకేసారి మీదికి వచ్చినా వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి, 25 మంది ఒకేసారి వచ్చినా ఏ విధంగా తిరుగుబాటు చేయాలి, ఇలా కొన్ని మారణ ఆయుధాలను ఉపయోగించే స్థితిగతులు నేర్పించారు వీళ్ళు. అలా 500 మంది 12 సంవత్సరాలకి శిక్షణ అంతా అనుభవించి వీరులయ్యారమ్మా. 12వ సంవత్సరం అప్పుడు వాళ్ళకి ఈ వారి యొక్క అంగం పైన కట్టెతో కొట్టేవాళ్ళు గురువు. కొట్టేసి స్త్రీ పైన వ్యామోహం అనేది, ఒక స్త్రీని చూస్తే తల్లి అన్న భావన కలగాలి అని గురు శిక్షణలో వాళ్ళు శిష్యువులు ఆయన గారి అంగం పైన వాళ్ళు కొట్టే ఆ దెబ్బని పరమాత్ముడి ఆజ్ఞలా స్వీకరించి వారికి పురుషుడి యొక్క కలయిక అనేది స్త్రీతో ఉండదు, ఇక జీవితాంతం ఉండరు ఇక వాళ్ళు. అలా ఉన్న వాళ్ళు దండయాత్రలు గెలిచిన వాళ్ళమ్మ. ఆ తర్వాత మళ్ళీ దండయాత్ర అయ్యింది మన దగ్గర. గోకులం మీద పేరు కూడా చెప్తున్నాము, గోకులం. ఇదే గోకులం మీద దండయాత్ర అయితే ఒక్కొక్కరిని తరిమి కొట్టి తలలు లేపేశారు. అప్పుడు వాళ్ళు ఒక తల మీద అలా పెట్టి తీసినప్పుడు అన్న మాట ఏం తెలుసమ్మా, ధర్మో రక్షతి రక్షత, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అని. అంటే వాళ్ళకి కొంతమందికి అర్థం కాకపోతే అర్థం ఏమిందంటే హరహర మహాదేవ్ అని అన్నాడు. హరహర మహాదేవ్ అంటే ఏమిటి నాయన అంటే, నా ఇంటి ఆడపిల్లలని
నా యొక్క ఆస్తి అంతస్తులని, నా భారతదేశ చరిత్రని పెకిలించడానికి వచ్చిన వాళ్ళ తలలు లేపి ఇలానే పెడతాము. నీవు నాకు శత్రువు కాదు, నేను ధర్మం కోసమే నీ తల తీశాను, మేము ధర్మాన్ని స్థాపిస్తున్నాము. ఎన్ని యుగాలైనా యుగం యుగం అనే ఒక యుగాన్ని నువ్వు పెట్టుకున్నా ఆ యుగాన్ని మేమందరం కలిసి ఈ విధమైన సంబంధాన్ని చూపిస్తాము. అదే సంభవామి యుగే యుగే అంటే ఎన్ని యుగాలు వచ్చినా మా సంబంధాలు మీరు విడగొట్టలేరన్న మాట ఈరోజు ఈ అఘోరాలు పాటించిన పురాణాలు, అప్పట్లో రాసిచ్చిన అఘోరా పురాణం మన దగ్గర ఉన్నది. ఆ అఘోరా పురాణాన్ని కొన్ని కాలాల్లో కొన్ని చరిత్రల నిమిత్తం దూరం పెట్టేశారు. అవి ఎలా అలా కాలానుకూలంగా మునిగిపోయాయి, చదువుతలేరు. ఇప్పుడు అఘోరాలు లేరు కదమ్మా, ఉన్నారు కానీ ఒకప్పుడు దేశ రక్షణలో ఉన్నట్టు లేరు. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, ఆర్మీ వచ్చింది, ప్రొటెక్షన్స్ వచ్చాయి, సిఐడిలు, ఇంటెలిజెన్స్ ఎన్నో వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూర్చుండిపోయారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు గరుడ అంటే ఏందమ్మా, గరుడ వాహనం. అది శ్రీకృష్ణుడు విష్ణు అవతారాన్ని ఒక రూపంలో గరుడుడికి చెప్పిన ఆ శిక్షలు, విలువలు, తర్వాత సాంప్రదాయాలు. గరుడ పురాణం అనేది శిక్షలు కాదమ్మా, అది ముమ్మాటికి అబద్ధం. చాలా మంది గరుడ పురాణం అనగానే భయపడతారు, చదివినాక భయపడతారు, చదువుతుంటే భయం అవుతుందని అంటారు, ఒక మనిషి చనిపోయినాక చదవాలంటారు కదా, ఇవంతా అవాస్తవం. గరుడ పురాణంలో రాసిన అత్యంత విషయ వివరణలు మీకు చెప్తాము, వినండి. మనిషి పుట్టిన తర్వాత ఏ విధంగా ప్రేమగా ఉండాలి, ఎవరి ప్రేమనలు, ఎవరి మన్ననలు, ఎవరి యొక్క విలువలని సంపాదించాలి అనే ఒక నిక్షిప్తమైన సంపుటి. అలా ఉండి అక్కకి చెల్లెకి, అమ్మకి కొడుకుకి, నాన్నకి కొడుకుకి, తమ్ముడికి అన్నకి ఇలా సంబంధాలు ఉండే ఒక నిక్షిప్తమైతే, నిన్నే నమ్మి వచ్చిన ఒక భార్యకి ఒక భర్త ఇచ్చే గౌరవం ఒక సంపుటి. మళ్ళీ ఆ భర్తని మోసం చేసిన ఒక స్త్రీకి ఇంకొక సంపుటి. ఆ భర్తని, ఆ భార్య ఉండంగా ఈ భర్త ఇంకొక స్త్రీ యొక్క శరీరాన్ని ఆశించేసి అందగత్తి అయినా అందమైన భార్యని వదిలిపెట్టి వేరే స్త్రీ దగ్గరికి పోయిన వాడి యొక్క ఇంకొక సంపుటి. అన్నాదమ్ములని విడగొట్టిన ఆడదానికి ఇంకొక సంపుటి. ఇలా 96 సంపటాలలో శిక్షలు విధించారు. ఒక స్త్రీని వ్యామోహంతో చూసింది ఒక శిక్ష అయితే, ఒక స్త్రీని మానభంగం చేయడానికి 5 మంది 10 మంది 11 మంది ఇలా కలిసి చేసిన వాళ్ళకి ఒక శిక్షలు అయితే, దొంగతనాలు చేసి నమ్మకంగా ఉండి చేసిన వాడికి ఇంకొక శిక్షలు వేస్తే, నిన్నే నమ్మి వెన్నుపోటు పొడిచిన వాడికి ఇంకో శిక్షలు, మీ నాన్న జేబులో నుంచి డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తే ఇంకో శిక్షలు. ఇలా శిక్షలు రాసింది. ధర్మమైన మార్గాన్ని వదిలిపెట్టి అధర్మమైన వాళ్ళకి గరుడ పురాణం చదవండి బాగుపడతారని చెప్పారు. అంతేకాని గరుడ పురాణం అంటే ఓ త్రిశూలాలతో పొడుచుకునేదో లేకపోతే చాకులతో పుచ్చుకునేది కాదు. గరుడ పురాణం అనేది మానవ శరీరం ఎత్తిన తర్వాత నీవు తప్పిదాలు చేస్తే ఈ శిక్షలు మనిషికి మనిషే వెయ్యాలి. మనిషికి మనిషి వెయ్యాలంటే ధైర్యం సరిపోదు కాబట్టి వచ్చేవాడు కారణ జన్ముడు, వాడే అఘోరా. ఆ ఘోర అన్న పేరు వచ్చిందే ఎంతటి ఘోరాన్నైనా కళ్ళతో చూడగలడనే అఘోరా అన్న పేరు పెట్టిండ్రు. ఆ పేరుకి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏం తెలుసా? ఒళ్ళంతా భస్మం రాసుకోండి నేనే ఉన్నా అని, మీరు రుద్రాక్షలంతా వేయండి నేను శివభక్తులనని చెప్పేసి, త్రిశూలాన్ని పట్టుకోండి మా తండ్రి మాకు ఆజ్ఞిచ్చాడని, నాలాగే కేశఖండనను వదిలేయండి మేము శివుల భక్తులం అని చెప్పుకోండి, చెప్పులు లేకుండా నాలాగే సన్యాసులాగే తిరగండి, ధర్మం అనేది ఉన్నదని నిరూపించండి అని చెప్పి శివుడి రూపాన్ని ఎత్తిన వాళ్ళు అఘోరాలమ్మా. అఘోరాలు మానవులు కాదు, పరమశివుడు పుట్టించుకున్న కారణ జన్మలు. ఆ కారణ జన్మలు ఒక స్త్రీకి జరిగితే ఎవరమ్మా ఈ రోజుల్లో వాళ్ళ యొక్క అంగాన్ని ఒక స్త్రీ పైన ఒక కోరిక తప్పించుకొని కొట్టుకునే వాళ్ళు ఎవరు? నాకు ఆ కోరిక రాకూడదని అంతటి త్యాగం చేసేటోళ్ళు ఉన్నారా? ఇక్కడ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంజక్షన్స్ ఇచ్చుకొని ఆడపిల్లల మీద మనం మద్యం మత్తులు పైశాచిత్వం చేస్తున్న ఈ లోకం ఎక్కడ? పరమశివుడిచ్చిన మహా ఆజ్ఞ కోసం ఒక స్త్రీని, ఒక ఇల్లుని, ఒక సంసారాన్ని, భారతదేశ ఇహలోక పరలోకంలో మన ఖండాలని కాపాడే ఈ భారత ఖండ చరిత్ర కోసం వారి యొక్క రక్తపు మాంసపు ముద్దలని ఎరవేసిన అఘోరాలు ఎక్కడమ్మా? ఎక్కడ పోయింది మన చరిత్ర? ఎక్కడ పోయింది మన సంపుటి? ఎక్కడ పోయింది ఆ కాశీలో దాగి ఉన్న మహానీయుల చరిత్ర? అఘోరా పురాణాలు ఎక్కడ పోయాయి? అది తీస్తే కదా కలియుగంలో జరిగే ఈ మార్పులు చేర్పులు వస్తాయి. పరమశివుడి ఆజ్ఞని ఎందుకు పూజిస్తలేము? పరమశివుడి మాటను ఎందుకు పాటిస్తాం? నాస్తికులు ఎక్కువైపోయారమ్మా ఇక్కడ. నాస్తికుడు పుట్టింది ఓ తల్లి కడుపునా, ఆ తల్లి పుట్టింది ఓ తల్లి కడుపునా అని చెప్పి చెప్పేవాడు లేడు ఇక్కడ. మాంసపు ముద్దలు అమ్మా ఈ శరీరాలు. కోరికలు లేవా? ప్రేమలు లేవా? అనుభవం లేవా? ఎంతటి నీకు రోడ్డు మీద ఏమన్నా యాక్సిడెంట్ అయితే వేరే వాడు వచ్చి రక్త సంబంధం లేకున్నా చలించిపోతాడు. ఏ సంబంధం ఉందని వాడు వస్తాడమ్మా? ఇలాంటి విలువైన సంపుటి మాట్లాడుకోకుండా
నీ ఒకటి నేనొకటి నీదేందో నాదేదో పక్కిళ్ళు కాలిపోయినా పోలి మన ఈ సమాజం గురించి గరుడ పురాణంలో శిక్షలే మాట్లాడుకుంటాయి ఇవి. గరుడ పురాణంలో మంచి మర్యాదలు మాట్లాడుకోరమ్మా.